నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నారాయణగూడ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఇద్దరు అక్కా చెల్లెలు మామిడి పండ్లు తిని చనిపోయారు. అసలు మామిడి పండ్లంటే ఈ సమ్మర్‌లో ఎవరికిష్టం ఉండదు చెప్పండి? మామిడి పండ్లు తిని చనిపోవడానికి కారణం ఏంటి? ఆ కుటుంబం విషాదం మామూలుగా లేదు. సో, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలేమైందో, అసలైన నిజాలు ఈరోజు మనతో పాటు వివరించడానికి డాక్టర్ విజయభాస్కర్ గారున్నారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మామిడి పండ్లు తిని ఇద్దరు అమ్మాయిలు మృతి చెందారు సార్. ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు 17 ఏళ్ళు, అలాగే ఒక అమ్మాయికి 10 ఏళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరణించారు సార్. అసలు ఎందుకని? ఏం జరుగుతుంది? అబ్సల్యూట్లీ చాలా విషాదకరమైన వార్త అండి. యెస్. అబ్సల్యూట్లీ మనకు ఫుడ్ పాయిజనింగ్ రెగ్యులర్‌గా వింటూ ఉంటాము. ఫుడ్ పాయిజనింగ్ కాకుండా మనకు ఈ ఫ్రూట్ సీజన్‌లో స్పెషల్లీ సమ్మర్‌లో మ్యాంగోస్ ఎక్కువగా రాబడి ఉంటుంది. తద్వారా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకటి ఫుడ్ పాయిజనింగ్ అవ్వాలి బికాస్ ఆఫ్ సమ్ మిస్యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్, అంటే ప్రాపర్‌గా స్టోర్ చేయనివి ఆర్ ఇన్ఫెక్షన్స్ లోనై ఆర్ చెడిపోయిన ఫ్రూట్స్ అన్నీ అయి ఉండాలి. లేదంటే వాటి రైపనింగ్ కోసము వీళ్ళు ఎక్కువగా కొన్ని కెమికల్స్ వాడతారు. అది కాల్షియం కార్బైడ్ అనే ఒక కెమికల్. అది యాక్చువల్లీ బ్యాండ్ కెమికల్. అది ఇప్పటికి ఫ్రూట్స్లో ఎవరు వాడొద్దని చెప్పేసి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఎర్లీ రైపనింగ్ అండ్ బల్కీ మ్యాంగో కోసము వీళ్ళు ఈ కాల్షియం కార్బైడ్ అనేది కామన్గా కల్టివేషన్లో వాడుతున్నారు. స్పెసిఫిక్గా పెస్టిసైడ్స్ ఏవైతే ఇమిడోక్లోప్రిడ్ కానీ సైబర్ మెథ్రిన్ కానీ ఈ రెండు ఏవైతే కెమికల్స్ ఎక్కువగా పెస్టిసైడ్ రూపంలో వాడతారో వాటి యొక్క కారణము. అలాగే ఎథిలిన్ గ్యాస్, ఈ ఎథిలిన్ గ్యాస్ తోటి కూడా ఎర్లీ రైపనింగ్ కోసము మనము యూజువల్గా వాడుతుంటాం. సో ఏదేమైనా కాల్షియం కార్బైడ్ అన్నది ఒక బ్యాండ్ కెమికల్. ఎక్కువగా మితిమీర్యంగా వాడటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు ప్రవహించే ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా ఫ్రూట్స్ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్కు లోనే ఆస్కారం ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆర్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ. కొన్ని వైరసెస్ కూడా ఈ వీటికి ఛాన్సెస్ ఆఫ్ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది మార్కెట్లో కాయలను తీసుకొచ్చి వాటిని తొందరగా రైపన్ చేయాలి, దాన్ని తొందరగా మార్కెట్లో సేల్స్ చూపించాలి, సేల్స్ తీసుకొని లాభాలు గడించాలనే ఒక కృత్రిమ సృష్టించి వాళ్ళు అమ్మడం, వాటిని ప్రజలు సరిగ్గా కనుక్కోపోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అది కడగరు. కెమికల్ రైఫండ్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవడం, దానివల్ల ఈ యాసిటిలిన్ ట్రిక్స్, మ్యాంగోకు వాడే యాసిటిలిన్ ట్రిక్స్ టాక్సికేషన్ ఏదైతే పెరుగుతుందో తద్వారా కూడా వీళ్ళకు ఈ కాల్షియం కార్బైడ్ ద్వారా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉంటుంది. ఏమవుతుంది వీటి అసలు ఈ కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ అని వాడడం అసలు నిషేధం అని గవర్నమెంట్ మనకేమన్నా చెప్పదా సార్? ఇంత అమౌంట్ లోనే వాడాలి, అసలు వాడకూడదు అనేమి? అవును, 100% ఫుడ్ ఎస్ఎస్ఐ ఏదైతే ఇండియన్ ఆర్గనైజేషన్ ఉందో ఫుడ్ సేఫ్టీ మెజర్స్లలో, ఆ ఆర్గనైజేషన్ ఈ కాల్షియం కార్బైడ్ అన్నది బ్యాన్ చేసిన కెమికల్ అండి. అయినా కూడా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. యూ కెన్ సీ ద ఆర్టికల్, గూగుల్లో కూడా చూడొచ్చు. ఎఫ్ఎస్ఎస్ఐ ఏదైతే ఆర్గనైజేషన్, ఇండియన్ ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉందో, వాళ్ళు ఆల్రెడీ ఇది బ్యాండ్ కెమికల్గా చెప్పారు, కానీ స్టిల్ వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో దానివల్ల కూడా మనకు ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. రెండోది, ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఫ్రూట్స్ తీసుకున్నారో నాకు తెలిసి ప్రాపర్గా స్టోర్ చేయని ఫ్రూట్స్ కుడ్ బి ఆర్ ఇన్ఫెక్టెడ్ ఫ్రూట్స్ వల్ల ఎక్కువగా టాక్సిక్ ఫేటల్ డెత్స్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకు కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, అజర్టన్ కానీ, కొన్ని బయోసింథటిక్ ఆయిల్స్ వల్ల కూడా ఇట్లాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా డెవలప్ అయ్యి వైటల్ డెత్స్, అంటే ఈ మేజర్ ఆర్గన్స్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. సో లిటరల్లీ వీళ్ళ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ దాకా తీసుకొచ్చుకున్నారు సార్. అంతే కదా. సో ఇందులో న్యూరలాజికల్ డెఫిసిట్ కూడా ఉంటుంది. న్యూరలాజికల్ అంటే నరానికి సంబంధించిన, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు, మెమరీ లాస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా క్రోనిక్ హెడేక్ ఉంటుంది, వటైగో, ఇవన్నీ ఇనిషియల్గా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఆ తర్వాత 1 by 1 మల్టీ ఆర్గన్ ఫుడ్ పాయిజనింగ్ లాగా 1 by 1 మల్టీ ఆర్గన్స్ సెప్టిక్ అయిపోయి, మల్టీ ఆర్గన్లో ఫెయిల్యూర్లో పోయి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా మనము ఆర్సెనిక్ పాయిజనింగ్ లాగానే ఇది కూడా
హెవీ మెటల్స్ తో కూడిన మెటీరియల్స్ కూడా ఇవి కెమికల్స్ లో ఉంటాయి కాబట్టి వీటి వల్ల మనకు ఈ సెరిబ్రల్ ఎడిమా, మెదడు వాపు వ్యాధి లాంటివి కూడా మనకి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మ్యాంగోస్ అనే కాకుండా ప్రతి ఒక్క ఫ్రూట్స్ ని ఇలా ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేసేసి మార్కెట్ లోకి వదులుతున్నారు. సో ఒక్కసారి మనం జాగ్రత్త పడాలి. మామిడి పండ్లే త్వరగా రైప్ చేయాలని వాళ్ళ ఎజెండా. ఎందుకంటే సమ్మర్ అంటేనే మ్యాంగోస్ అందరి వీక్ పాయింట్ ని పట్టుకుంటారు కాబట్టి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మన వీక్నెస్ ను ఎన్కరేజ్ చేసుకోవడానికి వాళ్ళు కెమికల్ ద్వారా రైపనింగ్ చేసి అమ్ముతారు కాబట్టి అలాంటివి మనం ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా గుర్తించవచ్చు అంటారు సార్? అబ్సల్యూట్లీ వచ్చినప్పుడు అవి ఒక డిఫరెంట్ కలర్ లో దాని యొక్క కొనలు యూజువల్ గా నార్మల్ మనము మన తోటలోంచి తీసుకొచ్చిన ఫ్రూట్ కి మీరు కెమికల్ కార్బైడ్ గా వాడే చూస్తే డిఫరెంట్ గా ఉంటుంది. డెఫినెట్లీ దాని కొన ఎక్కడైతే ఉంటుందో ఎల్లోయిష్ గ్రీనిష్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ షైనింగ్ ఎక్కువగా ఉంటుంది. రెండోది ఈ న్యాచురల్ కలర్ ఉండకుండా మల్టీ కలర్ లేయర్ లో ఉంటుంది కార్బైడ్ యూజ్ చేసింది. మూడోది మనం గోరు పెట్టి పొట్టు పైన అంటే పొర పైన రాకినప్పుడు కొంత లేయర్ వైటిష్ లేయర్ వస్తుంది. సో ఇలాంటి అప్పుడు కొంచెం వాసన చూసినప్పుడు కూడా న్యాచురల్ వాసన కన్నా అది ఒక అబ్నార్మల్ కెమికల్ వాసన వస్తుంది. ఈ 4 మనం చూసి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కావాలనుకుంటే మనము ఆ మ్యాంగోని ఒక గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేస్తే ఒక డిఫరెంట్ కెమికల్ మనకు వాటర్ లో ఫ్లోట్ అవుతా ఉంటది. ఐదోది మనము న్యాచురల్ మామిడి పండు నీళ్ళలో వేసినప్పుడు అది కిందికి వెళ్ళిపోతుంది. కానీ ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ రైపెండ్ మామిడి పండు ఏదైతే ఉందో ఇది పైన తేలుతుంటది, నీళ్ళల్లో పైన తేలుతుంటది. ఇలా కొన్ని టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని కొంటే అది బాగా శుభ్రంగా కడిగేసి కెమికల్ అంతా క్లీన్ చేసి వాడుకోండి. లేకపోతే ఇలాంటివి ఉన్నాయి రిటర్న్ చేసేసి న్యాచురల్ మ్యాంగోస్ వాడడం మంచిది. సో అలా మనకు ఈ మ్యాంగోస్ లో మనము పర్టికులర్ గా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నాట్ ఓన్లీ మ్యాంగోస్, ఇప్పుడు అదర్ ఫ్రూట్స్ కి చేసే ఈ ఆర్టిఫిషియల్ రైపనింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. యాపిల్ కూడా మనం ఇట్లా కొంచెం నైఫ్ తో కావచ్చు, స్పూన్ తో కావచ్చు, ఇలాంటి వైట్ కలర్ లేయర్ వస్తూ ఉంటది. అవును. సో మ్యాంగోస్ కూడా కామన్ గా వాళ్ళు ఎర్లీ రైపనింగ్ కోసం వాళ్ళు ఇలాంటి మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటిని మనం ఐడెంటిఫై చేసి అలాంటి కాంప్లికేషన్స్ మనం రాకుండా చూసుకోవాలి. మనకు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ కూడా బాగా వస్తుంటాయి. కడుపు నొప్పి, కడుపులో మంట, అంతేకాకుండా సివియర్ వామిటింగ్స్, లూజ్ మోషన్, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్, ఈ కెమికల్స్ ఎక్కువ మనకు కార్సినోజెనిక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. డ్యూ టు టాక్సిక్ ఇంప్యూరిటీస్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది ఒకటి. రెండోది ఫీటల్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి ఫ్రూట్స్ తింటే తద్వారా ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ డెవలప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అంతేకాకుండా ఈ తీసుకోవటం వల్ల చైల్డ్ అన్బార్న్ ఆర్ కాంప్లికేటెడ్ డెలివరీస్ కూడా అబ్నార్మల్ గా ఉంటారా సార్ పిల్లలు కూడా, పుట్టే పిల్లలు కూడా? అవును. అంతేకాకుండా ఈ అసిటిలిన్ గ్యాస్ కానీ ఈ కెమికల్ కార్బైడ్ కంటామినెంట్స్ వల్ల మనకు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి డిజీనెస్, హెడేక్, ప్రొలాంగ్డ్ స్లీపీనెస్ ఇట్లాంటి సమస్యలు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అట్లే కాకుండా ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేగాక ఇది సివియర్ ఇరిటేషన్ వల్ల కెమికల్ మన స్కిన్ పైన కొన్ని అల్సర్స్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. థ్రోట్ లో ఇరిటేషన్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సన్ మన ఐస్లలో ఎప్పుడైనా ఏమైనా కెమికల్స్ స్ప్రెడ్ అయితే ఇరిటేషన్, రెడ్నెస్ వచ్చే డెవలప్మెంట్ కూడా ఉంటుంది. కంజంక్టివైటిస్ లాగా ఇది రెగ్యులర్ గా వాడితే. అంతేకాకుండా ఇది లాంగ్ టర్మ్ రిస్క్ కూడా ఉంటుంది. హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్, క్రోనిక్ లివర్ డిసీజు, కిడ్నీ డిసీజు, ఇట్ డ్యామేజెస్ ద లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా పోయే ప్రమాదం ఉంటుంది. సో అబ్సల్యూట్లీ మనం తీసుకునే ఆహారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కల్తీ రూపంలో ఉంది, అడల్ట్రేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం తీసుకునే ప్రతి ఫుడ్ బయట తిన్నా లేకపోతే ఇంట్లోకి తీసుకొచ్చినా వాటిని 1కి 4 సార్లు చెక్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలి. దాని యొక్క పండు ఎలా ఉంది, నీట్గా గట్టిగా ఉందా లేకపోతే మెత్తగా అయిపోయి నెక్రోసిస్ వచ్చిందా, ఎక్కడన్నా పుండు చెడిపోయిందా, పూర్తిగా చెడిపోతే తీసి పడేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం చెడిపోయింది కట్ చేసుకొని మిగతా తింటారు. మనకు వైరస్, బ్యాక్టీరియా ఎక్కడి నుంచి ఎటు స్ప్రెడ్ అయిందో తెలియదు. నార్మల్ టిష్యూలోకి కూడా బ్యాక్టీరియా ఉంటది.
సో వైరస్ కూడా ఓకే. ఉంటుంది, ఫంగస్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి రిస్క్ తీసుకోకుండా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్రూట్స్ కూడా మంచి ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని మంచిగా ఉన్నప్పుడే తినేయాలి. ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా తొందరగా తినేయాలి. ఫ్రిడ్జ్లలో అక్కడ ఇక్కడ ఎక్కువ రోజులు దాన్ని స్టోర్ చేయడము, సడన్ గా వచ్చేసి అవి తీసేసుకొని తినడము, దానిలో ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఏదైనా స్ప్రెడ్ అయినా కూడా మనకు కనబడదు, కంటికి కనబడని మైక్రో రైట్. ఆర్గానిజమ్స్ ఉంటాయి. రైట్. కాబట్టి ఫుడ్ తోటి పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద కాల్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.